మనకి ఇచ్చిన భగవంతుడు ఇచ్చినటువంటి ఆ పలుకులు, నోటి నుంచి వచ్చేటువంటి పలుకులు స్వీట్గా, స్మూత్గా, నైస్గా ఉండాలి. వినడానికి ఇంపుగా ఉండాలి, సొంపుగా ఉండాలి. అందుకని నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. కాబట్టి ఆ నోటిని అదుపులో పెట్టుకోవాలి. ఏం మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎవరితో మాట్లాడాలి, స్త్రీలతో ఎలా మాట్లాడాలి, పురుషులతో ఎలా మాట్లాడాలి, పరాయి స్త్రీలతో ఎలా మాట్లాడాలి, మనకంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనకంటే ఎక్కువ వయసులో ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, సమాన వయసులో ఉన్నటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడేటువంటి విచక్షణ జ్ఞానం భగవంతుడు మనకిచ్చాడు. మనం అంతా ఇంట్లో వాళ్ళతో మాట్లాడినట్టే, భార్యాభర్తలు మాట్లాడినట్టే బయట మాట్లాడుకుంటే అది సమాజం ఒప్పుకోదు. కాబట్టి మనం ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలని తెలుసుకోవాలి. అందుకు మనకు భగవంతుడు పెదవులు ఇచ్చాడు. మంచి కీర్తన పాడాలి, మంచి మాటలు, మంచి గ్రంథాలు చదువుకోవాలి, మంచి ఏమైనా ఉపదేశాలు ఎవరికైనా ఇవ్వాలి. అందుకు భగవంతుడు నోటి ఇచ్చాడు. కాబట్టి ఇష్టం వచ్చినట్లు పారేసుకోవడానికి కాదు. ఎవరైతే నోటిని అదుపులో పెట్టుకొని ఉంటాడో వాళ్ళకు మంచి ఆయుష్ ఉంటుందంట, దీర్ఘాయుష్. భగవంతుడిచ్చిన ఆయుష్ కొంత అయితే మనం చేసే ప్రవర్తన బట్టి మనకు కొంత ఆయుష్ పెరుగుతుందంట. అందుకని మనం ఆ నోటిని అదుపులో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి, మంచి మాటలు మాట్లాడాలి. అలానే నసోర్మే ప్రాణవస్తు, మనకు 2 ముక్కులు ఇచ్చాడు. మంచి వాసన వస్తే ఏం చేస్తాం? పీల్చుకుంటాం. చెడు వాసన వస్తే ఏం చేస్తాం? విసర్జిస్తాం. అందుకని మనం ఎవరిని కూడా హింసించాల్సిన అవసరం లే. బాంబులు పెట్టి కాల్చాల్సిన అవసరం లేదు, కత్తితో పడుచాల్సిన అవసరం లేదు, పిస్తోల్ తీసుకొని కాల్చిన అవసరం లే. గట్టిగా ముక్కు పట్టుకుంటే అయిపోతుంది. అది ప్రాణశక్తి. మనకున్న ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉంది, గాలి. ఆ గాలిని వదిలి గట్టిగా పట్టుకున్నామనుకో ఇంకా ఏం లేదు. కాబట్టి ఆ గాలిని మనం బాగా తీసుకోవాలి. అందుకనే మునులు, తపస్సు చేసేవాళ్ళు ఏం చేస్తారంటే రోజు ప్రాణాయామం చేసేవాళ్ళు, నాడీ శోధన. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకు లోపల ఊపిరితిత్తులు బాగుంటాయి. ఇంతకుముందు పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ఏముండేదంటే ఊదులు గొట్టం ఉండేదన్నమాట. అందరూ ఊపి డబ్బులు కాకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడు అందరి ఇళ్ళలో గ్యాస్, ఎక్కడ మనం ఊపేది లేదు. ఇప్పుడు ఎక్కడ ఊపుతున్నామంటే బర్త్డేకు క్యాండిల్స్ పెట్టి వాటిని ఊపుతున్నాం, మిగతా ఏటే ఊపటం లేదు. కాబట్టి మనం పొద్దున్న లేస్తే ఏం చేయాల్సిన అవసరం లేదు. అట్లా కొద్దిసేపు చేస్తే ఆ లోపల ఊపిరితిత్తుల జబ్బులు రాకుండా ఉంటాయి. మనం హాస్పిటల్లో పోయి గంటల సేపు కూర్చుంటాం, కానీ ఈ పని చేయమంటే చేయరు. అందుకని కొన్ని యోగా సెంటర్లు ఉంటాయి, కొన్ని సాధన సెంటర్లు వాళ్ళు నేర్పిస్తారు ఈ విధంగా చేసుకుంటాం. ఆ పోయినప్పుడు చేస్తాం, మళ్ళీ మర్చిపోతాం. మనం రోజు ఆహారం తింటున్నాం కదా, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు తింటున్నాం. కానీ ఇది కూడా చేసుకోవాలి.